ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు, నో ఫోన్ కనెక్షన్స్. ఇంకా అది ఎందుకు వెళ్తున్నాం ఏంటి, మీరు నన్ను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అడవిలో మరి ఇల్లు ఉన్నాయా? మరి ఎలా ఉంటారు? ఇట్లా కప్పుకొని జామకాయదాలు గెలిచిన దాకుండి మళ్ళీ బయటలోకి వచ్చి. మరి ఇది వర్షం వస్తే ఏంటి పరిస్థితి? మా మెయిన్ రీజన్ ఇక్కడ రావడానికి ఇది. భార్య భర్తలు అందరు ఈ చెట్లు ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఈ అడవి దాటాక ఒక ఊరు వస్తుంది. అది ఎందుకు వెళ్తున్నాం ఏంటి, మీరు నన్ను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. నువ్వే అమ్ముతావు అవన్నీ? స్కూల్కి వెళ్ళవా? ఏం చదువుతున్నావు? 9th అయిపోయింది, 8th అయిపోయింది. నీకు ఊళ్ళో ఉంటాం ఇష్టం, సిటీలో ఉంటాం ఇష్టం? సిటీలో సార్. ఎందుకని? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి సార్. ఇక్కడ ఉండే వాళ్ళకి పల్లెటూరులు నచ్చుతాయి, మీకేమో సిటీలు నచ్చుతున్నాయి. ఇక్కడ నుంచి ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు, నో ఫోన్ కనెక్షన్స్. ఇంకా వాగు వచ్చినప్పుడు 10 మంది కొట్టుకుపోయారంట కదా? రోడ్డు నుంచి ఇట్లా వస్తా అంటే ఇట్లా కొట్టుకుపోయి ఇట్లా మొత్తం. వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళని కొంతమంది కొట్టుకుపోయారంటగా? భార్య భర్తలు అందరు పోయింది సార్. ఎంతమంది చనిపోయారు? 9 మంది. మీరే ఊరు? మల్యాల ఉత్తర కొండాయి. మరి మీ ఊరు మునిగిద్దా వరదస? మురుగుంది. మరి అప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? అటు ఉరుకుతాం అడవికి. అడవిలో మరి ఇల్లు ఉన్నాయా? ఇల్లు లేవు. మరి ఎలా ఉంటారు? ఇట్లా కప్పుకొని జామకాయదాలు గెలిచిన దాకుండి మళ్ళీ బయటలోకి వచ్చి. రోజు కూలికి వెళ్తారా ఏమన్నా పనికి? ఇగో నాగరం పోతుంది తల్లి. ఎంత ఇస్తారు రోజుకి? 300. ఇదిగో ఇది ఉంచుకో. ఓ నాయన. ఎంత వరద వస్తే ఈ బ్రిడ్జి కూలిపోయిందో ఆలోచించండి. ఈ ప్రాబ్లం ఈ సంవత్సరంతో ఇక్కడ సాల్వ్ అవుద్ది అనుకుంటున్నా, లేకపోతే అటాళ్ళు ఇటరాలేరు, ఇటాళ్ళు అటాలేరు. సో మనం ఇక్కడ ఈ వాగు, ఈ పడిపోయిన బ్రిడ్జ్ చూసాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ ఊర్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అసలు ఆ ఊరు ఏంటి, ఏం జరిగింది అక్కడ, ఆ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని గ్రామస్తులతో కలిసి మాట్లాడదాం. నేను వెళ్తున్న గమ్యంలో నాకెదురైన ఒక అందమైన ఊరు కొండాయి. ఒక 3 అన్నతమ్ములు ఉన్నారు. ఒక అన్నే 2 అన్నతమ్ముల్ని కష్టపడి చదివిస్తున్నాడు. పేరెంట్స్ లేరంట. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం యాజ్ యూజువల్గా చేసేటట్టు ఒక చిన్న సర్ప్రైజ్ వాళ్ళకి ఇచ్చి మనం ఈ గ్రామస్తులతో అసలు ఏం జరిగింది, వరద వచ్చినప్పుడు ఏమైంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఏం చేస్తారు? వ్యవసాయం. ఎంత వస్తుంది రోజు కూలి? సరే మీ ఇల్లు చూద్దాం రండి. మరి ఇది వర్షం వస్తే ఏంటి పరిస్థితి? వర్షం వచ్చి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది, మొత్తం మునిగింది. గోడ వరకు మొత్తం మునిగింది వరదలప్పుడు. కానీ వారి కథ విన్నాక నాకే బాధ అనిపించింది. చిన్న సర్ప్రైజ్ ఇచ్చా, చిన్న మొత్తమే అయినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అడవి పక్కన వాగు చూడటానికి చాలా అందంగా ఉంది.
ఈ అందంతో పాటు వర్షాకాలం వస్తే ఈ గ్రామాన్ని ఈ నేచర్ చాలా భయపెట్టేస్తుంది. వాగుమూలన టవర్ ఒకటి కట్టారు, అది చూపిస్తారండి ఎట్లా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో షూట్ చేసి అలసిపోయాం. నేను ప్రయాణిస్తున్న ఈ గమ్యం మిమ్మల్ని కూడా ఆనందపరుస్తుందని ఆశిస్తున్నా. తిరుగుడికి ఇది షూ కూడా ఊడిపోయింది. సో వాగు దగ్గర కొంతమంది కొట్టుకుపోయారు అన్నాం కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. వాళ్ళ భర్త కొడుకు ఆ వాగులో కొట్టుకుపోయారు. సో ఆవిడ ఒక్కడే ఉంటున్నారు. ఎలా జరిగినాయి ఏంటి అన్నీ మాట్లాడి ఆ తర్వాత మనం పొద్దున్నుంచి ఊళ్ళో వాళ్ళు చాలా సాయం చేశారు మనకి. సో అందరం కలిసి మంచి వంట వండుకొని భోంచేసి అప్పుడు వెళ్ళిపోదాం తిరిగి. ప్రతి కష్టానికి ఒక సుఖం ఉండాలి, అందరం ఎంజాయ్ చేయాలి. సో పొద్దునంతా కష్టపడ్డాం, రాత్రి ఎంజాయ్ చేస్తాం. చెప్పే కదా ఇందాక వాగు అక్కడ కొంతమంది కొట్టుకుపోయారు. దాంట్లో ఇది ఒక ఫ్యామిలీ. మా మెయిన్ రీజన్ ఇక్కడ రావడానికి ఇది. వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుపోతున్న వాళ్ళని సహాయం చేద్దాం, కాపాడదాం అనే ఉద్దేశంతో వెళ్ళి వాళ్ళు కొట్టుకుపోయారు. ఆవిడికి ఏదన్నా మనం హెల్ప్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆవిడికి కొన్ని సామాన్లు కొనిస్తే కొంతకాలం ఫ్రీగా ఉంటుంది అన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడి ఆవిడికి మనం చేయగలిగిన సాయం చేద్దాం. 2 సంవత్సరాల క్రితం కొండై తన వంతెనను మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని కోల్పోయింది. అసలు మీరు ఉన్నారు అప్పుడు జరిగినప్పుడు ఇన్సిడెంట్? లేము, 10 నిమిషాల ముందు అయిపోయినాము, వాళ్ళకన్నా ముందు. ఎందుకని వెళ్ళారు? అంటే ఈ ఊళ్ళో నీళ్ళు వచ్చినాయి, పక్క ఊరికి వెళ్తాను. ఓకే, పక్క ఊళ్ళో తలదాచుకుందామని బయలుదేరారు. వరద ఎక్కువ అయిపోయింది. మీరు దాటేశారా? నేను దాటేసా, వాళ్ళిద్దరు. ఆమె పెద్దగా మాట్లాడలేదు, కానీ ఆమె కళ్ళల్లో ఆనందము, కృతజ్ఞత రెండూ ఒకేసారి కనిపించాయి. ఆ క్షణాల్లో నాకు మాట రాలేదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మౌనం మాత్రమే సరైన భాష అవుతుంది. పర్లేదు, ఇంకేమైనా కావాలంటే చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు ఈ షాప్? దగ్గర దగ్గర 35 సంవత్సరాలు. ఊరు వదిలి వెళ్ళాలని లేదు. ఇక్కడ పోతాం, ఇప్పుడు పోవాలంటే ఎటు పోతాం? వరదలు వస్తే ఇక ఖాళీ చేసి పోవాలి, ఎటన్నా ఒకటి పక్క పోయి మళ్ళీ రావాలి. చివరిగా ఈ మార్గం మీద నడుస్తూ ఒక విషయం నాకు బలంగా అర్థమైంది. వంతెనలు రాళ్లతో కడతారు, కానీ నిజమైన వంతెనలు మన హృదయంలో కడతారు, ప్రేమతో, సహాయంతో, ధైర్యంతో. మీరు వెళ్ళి సిటీలో ఉండడానికి ఇష్టపడతారా? ఉండరా? సో ఇక్కడ ఈ ఊళ్ళో నెట్వర్క్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, వైఫై ఉండదు. ఈ పాయింట్లోనే వస్తుంది నెట్, అవి కూడా కొన్ని లిమిటెడ్ నెట్వర్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ ఊళ్ళో పిల్లలందరూ ఆడుకుంటున్నారు, బయట ఫోన్లు చూసుకోకుండా ఆడుకుంటున్నారు. సో అక్కడ చికెన్ ఉడుకుతుంది, మేము ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. పొద్దున్నంత కష్టపడిన దానికి ఇప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు అడవికి వెళ్తావు నువ్వు, ఇక్కడ కట్టెలు కొట్టుకొని వేసుకొస్తావు వంటక. మీ పేరేంటి? ఈశ్వర. తీసుకోండి ఏం కదా. వేరే దుకాణం 200తో థమ్స్అప్ తాగేస్తా. థమ్స్అప్ అయినా దాంట్లో కలుపుకుంది ఒకటి.
సాయంత్రం వాన మొదలైంది. నాకు అనిపించింది ఆకాశమే మన కష్టం చూసి మనపై వర్షం కురిపించిందని. కరెంట్ ఉన్నా పోయినా డిఫరెన్స్ లేదు, నెట్ లేదుగా. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది, కానీ కథ మాత్రం ఇక్కడితో ముగియదు. మనందరం ఒకరికొకరం అండగా నిలబడితే ఇంకెవరికి ఇలాంటివి జరగవు.